Hi comrades, this is NSSR advocate of AP High Court and Trial Courts మిత్రులారా చాలా ముఖ్యమైన సెక్షన్ ఒకటి మనం తెలుసుకోబోతున్నాం. రెగ్యులర్గా మనం యూజ్ చేసేటటువంటి సెక్షన్ ఇది. ఎక్యూజ్డ్ ఆబ్సెంట్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, అదేవిధంగా కంప్లైనెంట్ ఆబ్సెంట్ అయినప్పుడు మనం ఏం చేస్తాం అనే విషయం మనం తెలుసుకుంటాం. యాక్చువల్గా మనం ఎన్యాక్ట్లో కానీ డీవీసీలో కానీ కంప్లైనెంట్ కనుక ఆబ్సెంట్ అయితే అదేవిధంగా ప్రైవేట్ కంప్లైంట్స్ మనం ఫైల్ చేసిన దాంట్లో కూడా మన కంప్లైనెంట్ ఆబ్సెంట్ అయితే కనుక మనం ఏం చేస్తాం అంటే 256 సిఆర్పిసి ప్రకారం మనం ఒక పిటిషన్ దాఖలు చేసి డిస్పెన్స్ చేయమని చెప్పి కోర్టు వారిని అటెండెన్స్ డిస్పెన్స్ చేయమని చెప్పేసి మనం కోరడం అనేది నాన్ అపియరెన్స్ ఆఫ్ కంప్లైనెంట్ జరిగినప్పుడు ప్రైవేట్ కంప్లైంట్స్లో కానీ ముఖ్యంగా ప్రైవేట్ కంప్లైంట్స్లో, అదేవిధంగా ఎన్యాక్ట్ కంప్లైంట్ కావచ్చు, అదేవిధంగా డివిసి కంప్లైంట్ కావచ్చు, ఇటువంటి కంప్లైంట్స్ మనం ఫైల్ చేసినప్పుడు కంప్లైనెంట్ ఆబ్సెంట్ అవుతూ ఉంటారు. కంప్లైనెంట్ ఆబ్సెంట్ అయినప్పుడు మనం ఏం చేస్తాం అంటే సిఆర్పిసి 1973 ప్రకారం 256 సిఆర్పిసి 1973 అనే పిటిషన్ దాఖలు చేసి మనం హాజరుని మినహాయించమని చెప్పి ఆ రోజుకి మనం కోరడం కోర్టు వారిని జరుగుతూ ఉంటుంది నాన్ అపియరెన్స్ అయినప్పుడు, కంప్లైనెంట్ నాన్ అపియరెన్స్ అయినప్పుడు. అదేవిధంగా ఇప్పుడు ది బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం కంప్లైనెంట్ కనుక ఆబ్సెంట్ అయితే దిస్ బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం 279 సెక్షన్ 279 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం మనం కంప్లైనెంట్ ఆబ్సెంట్ అయితే కనుక మనం ఆ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్యారల్గా చూసుకోండి, మనం సిఆర్పిసిలో అయితే 256, బిఎన్ఎస్ఎస్లో అయితే 279. 256 సిఆర్పిసిలో, బిఎన్ఎస్ఎస్లో అయితే మనం 279. కంప్లైనెంట్ ఆబ్సెంట్ అయితే ముఖ్యంగా ఈ అవసరం మనకి ఎప్పుడు వస్తుంది, ఎన్యాక్ట్లో కంప్లైనెంట్ ఆబ్సెంట్ అయినప్పుడు, మీరు ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేసినప్పుడు కంప్లైనెంట్ ఆబ్సెంట్ అయినప్పుడు, అదేవిధంగా డీవీసీలో కంప్లైనెంట్ ఆబ్సెంట్ అయినప్పుడు మనకి ఈ అవసరం వస్తుంది. సో ఇప్పుడు మీరు సిఆర్పిసి ఇంకెలాగా మనకి ప్రస్తుతానికి మనం అమల్లోకి వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ 1 జూలై నుంచి మనకి బిఎన్ఎస్ఎస్ కాబట్టి మనం 279 బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం కంప్లైనెంట్ ఆబ్సెంట్ అయితే పిటిషన్ దాఖలు చేసుకోవాల్సిన సెక్షన్ 279 బిఎన్ఎస్ఎస్ 2023. అదేవిధంగా ఇప్పుడు మనం ఎక్యూజ్డ్ ఆబ్సెంట్ అయితే మనం ఏం పెడుతున్నాం, 317 సిఆర్పిసి పెడుతున్నాం. ఎక్యూజ్డ్ ఆబ్సెంట్ అయితే 317 సిఆర్పిసి పెడుతున్నాం. ఇప్పుడు 355 బిఎన్ఎస్ఎస్ ప్రకారం సెక్షన్ 355 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం మనం ఎక్యూజ్డ్ ఆబ్సెంట్ అయితే కనుక మనం పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్యూజ్డ్ ఆబ్సెంట్ అయితే కనుక మనం యాక్చువల్గా దాన్ని ఏం చెప్తున్నాం, 317 యాక్చువల్ ఇంతకుముందు మనం ఫైల్ చేసిన సిఆర్పిసి ప్రకారం 317. అదేంటి, ప్రొవిజన్ ఫర్ ఎంక్వైరీస్ అండ్ ట్రయల్ బీయింగ్ హెల్డ్ ఇన్ ది absence of accused in certain cases and యాక్చువల్ 317 absent పిటిషన్ అంటాం. కానీ యాజ్ పర్ సిఆర్పిసి మనకి ఏం చెప్తుందంటే ప్రొవిజన్ ఫర్ ఎంక్వైరీస్ అండ్ ట్రయల్ బీయింగ్ హెల్డ్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ ఇన్ సర్టెన్ కేసెస్ గురించి చెప్తుంది. అంటే అక్యూజ్డ్ అబ్సెంట్ అయినప్పటికీ కూడా ఆ విధంగా ట్రయల్ కానీ ఎంక్వైరీ కానీ ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రొవిజన్ 317. దాన్ని మనం యాజ్ యూజువల్గా మనం ఏంటంటే సహజంగా మనం ఎక్కువగా అబ్సెంట్ పిటిషన్గా మనం దాన్ని కాల్ఫర్ చేస్తున్నాం, అబ్సెంట్ పిటిషన్గానే మనం చెప్పుకుంటాం. సో అది మనకి బాగా ప్రతిరోజు మనకి కోర్టు ప్రొసీడింగ్స్లో మనకు అవసరమైనటువంటి పిటిషన్ సిఆర్పిసి ప్రకారం 317. అది వెన్ అక్యూజ్డ్ ఆబ్సెంట్, ఎప్పుడైతే అక్యూజ్డ్ ఆబ్సెంట్ అవుతాడో ఆ విధంగా 317 పిటిషన్ మనం వేసి కోర్టు వారిని అనుమతి కోరి వారు అలౌ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి మనకి ఇప్పుడు ది బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం సెక్షన్ 355 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం మనం పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా డెఫినేషన్ అదే ఇచ్చాడు, ప్రొవిజన్ ఫర్ ఎంక్వైరీస్ అండ్ ట్రయల్ బీయింగ్ హెల్డ్ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ ఇన్ సర్టెన్ కేసెస్ అని ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా మనం అబ్సెంట్ పిటిషన్ గానే కన్సిడర్ చేస్తాం, కోర్టు వారు కూడా అబ్సెంట్ పిటిషన్ గానే కన్సిడర్. యాజ్ యూజువల్ గా మనకు అర్థం అవ్వాలి కాబట్టి మనం ఈ విధంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. 355 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 355 బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం మనం పిటిషన్ దాఖలు చేసి అక్యూజ్డ్ యొక్క ఆబ్సెన్స్ ని మనం కోర్టు వారు అనుమతి పొందాల్సిన అవసరం ఉంటుంది. కోర్టు వారు అలౌ చేయడం కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. సో ఇది మనకి అబ్సెంట్ పిటిషన్ అని చెప్పి యాజ్ యూజువల్ గా మనం చెప్తాం కాబట్టి 317కి ప్యారలల్గా సిఆర్పిసి 317కి ప్యారలల్గా 355 బిఎన్ఎస్ఎస్ 2023 పిటిషన్ దాఖలు చేస్తాం. అదేవిధంగా కంప్లైనెంట్ ఆబ్సెంట్ అంటే ప్రైవేట్ కేసెస్లో, అంటే ముఖ్యంగా నాన్ కాగ్నిజబుల్ కేసెస్లో మనం ఫైల్ చేసినటువంటి ప్రైవేట్ కేసెస్ కావచ్చు, లేదు ఎన్యాక్ట్ కేసులు కావచ్చు, లేదు డివిసి కేసులు కావచ్చు, ఇటువంటి కేసుల్లో కంప్లైనెంట్ ఆబ్సెంట్ అయితే కనుక మనం నాన్ అపియరెన్స్ ఆర్ డెత్ ఆఫ్ కంప్లైనెంట్, సో ఇటువంటి సందర్భాల్లో 256 సిఆర్పిసి అనే దాన్ని మనం దాఖలు చేసేవాళ్ళం. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం మనం 279 బిఎన్ఎస్ఎస్ 2023 పిటిషన్ సెక్షన్ 279 బిఎన్ఎస్ఎస్ 279 పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది, నాన్ అపియరెన్స్ ఆర్ డెత్ ఆఫ్ ఏ కంప్లైనెంట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855 909559.